మామూలుగా సీఎం ఓ ముచ్చట్ల రికార్డు కొట్టిండంటే ఆ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు సంబరం అనిపించి పటాకులు వేలుస్తారు. రోడ్ల మీదకి వచ్చి బ్యాండ్ సప్పుడుతోని బారాత్ తీసుకుంటా తీన్మా డ్యాన్స్లు ఆడతారు. రోడ్లు కాన రాకుండా ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టించి ఇది ఇది మా పెద్ద సార్ గొప్పతనం అని పక్క పాటోళ్ళకి గాలేతట్టు ఖాళీ లేకుండా సందడి చేస్తారు. అట్లనే లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సారు దేశంలోనే ఓ కొత్త రికార్డు కట్టిండు. కానీ ఆ ముచ్చట తెలిసినాక కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తులు పట్టుకునే కాడికొచ్చింది కథ. ఆగో, రికార్డు కొడితే ఖుషిగాక బాధెందుకట అనంటే కాంగ్రెస్ సర్కార్ జయంగా కాలం కలిసి వస్తలేదు, అన్నిట్లో వెనకబడే పోతున్నాము అని పికర్ పడేటోళ్ళ కోసము దేశంలోనే ఓ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరేలేండు కొత్తగా. ఇంతమంది ముఖ్యమంత్రులు వెనకకు నూకేసి ముంగటపడి ఫస్ట్ ప్లేస్ కొట్టేసుడు అంటే చిన్న ముచ్చట నా చెప్పురు. మరి ఇంత కిందొచ్చింది సార్ పేరు అని అంటే టాప్ 10 ఆస్తులున్న సీఎం లెవెల్, టాప్ 10 క్రిమినల్ కేసులు మీదేసుకున్న సీఎం లెవెల్ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు పక్కా లెక్కలను రిలీజ్ చేశారు. అందులో టాప్ 10 రిచెస్ట్ మోస్ట్ క్రిమినల్ కేసుల లిస్టులా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెరో దాంట్లో టాప్ ప్లేస్ కొట్టేసి తగ్గేదేలే అనిపించిరట. ఇక ముందుగా 89 క్రిమినల్ కేసులతో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ కొట్టేసిందట. ఆ 89 కేసుల్లో 72 సీరియస్ ఐపీసీ సెక్షన్ల కింద బుక్ అయిన కేసులు ఉన్నట్టు కేసు నెంబర్లు వివరాలతో సహా మొత్తం చెప్పుకొచ్చిరు. ఇట్లా ఇక 19 క్రిమినల్ కేసులతో ఏపీ సీఎం చంద్రబాబు 4వ ప్లేస్ కొట్టేసిండు. కానీ దేశంలో ఎక్కువ ఆస్తులున్న సీఎం లిస్టులా 931 కోట్లతోని 2వ జాగలుండి ఆ విధంగా ముందుకు పోతున్నాడు. 1413 కోట్ల ఆస్తులతోని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు కలా. ఇక బాబు గారు సెకండ్ ప్లేస్ లో సెటిల్ కావాల్సి వచ్చిందట. అయితే కేసులు మీదేసుకున్నట్టు టాప్ ఉన్నా గానీ పైసలు ఎన్కే సుట్ల మాత్రము రేవంత్ రెడ్డి వెనకనే ఉన్నాడట. 30 కోట్ల ఆస్తులతోని ఇంకా ఎన్నో 8వ ప్లేస్లు ఉండట. ఇక ఈ లిస్టు ముచ్చట బయటకు వచ్చేవరకలా తెలంగాణ కోసం తెగిచ్చి కొట్లాడి ఉద్యమాలు చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర సర్కార్ జయంగా కేసులు మీదేసుకున్న లీడర్లు కొందరైతే ఇట్లా క్రిమినల్ కేసులు మీదేసుకున్న రేవంత్ సారాసుంటి లీడర్లు ఇంకొందరు మరి అని అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తారు చాలా మంది. కానీ పాపం ఫస్ట్ ప్లేస్ కొట్టేసిండు మా సీఎం అని గొప్పగా చెప్పుకొని జబ్బలు తరుచుకోవాలనో, లేకుంటే దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎం గా రికార్డు కొట్టిండుగా అని బాధపడాలనో అస్సలు అర్థమైతే లేదు కావచ్చు పోరి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు.